ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి సింధు నువ్వనేది? రిషి శశి నీ పిల్లలా? మరి సంధ్య తన పిల్లలు అని చెప్తోంది కదా. అసలు ఎవరి పిల్లలు వీళ్ళు? లేదు మేడం, సింధు అబద్ధం చెప్తోంది. వీళ్ళు యష్ పిల్లలే. అవును మేడం, సింధు చెప్పేది మీరు నమ్మకండి. ఏంటి సింధు ఇదంతా? నీ పిల్లల గురించి అడిగితే రిషి శశిని ఎందుకు చూపించావు? ఏం లేదు మేడం, నా పిల్లలు కూడా అచ్చం రిషి శశి వయసు వాళ్లే. వీళ్ళలాగే ఉంటారు. అందుకే వాళ్ళలా ఉంటారని చూపించాను. అంటే నీ పిల్లలు నీ దగ్గర లేరా? ప్రస్తుతానికి నా దగ్గర లేరు మేడం, కానీ త్వరలోనే ఈ అమ్మ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. అప్పుడు తప్పకుండా నేను వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చి నా పిల్లల్ని మీకు పరిచయం చేస్తాను. నీ పిల్లల్ని చూడాలని నాకు కుతూహలంగా ఉంది. నీ పిల్లల్ని నాకు పరిచయం చేసే రోజు తొందరలోనే రావాలని నేను కోరుకుంటున్నాను. వస్తాను సింధు. దమయంతి గారు, వెళ్ళొస్తాను. మంచిదండి, ఉంటానండి. పిల్లలు, ఒక్క నిమిషం. చూడు, లోపల పిల్లలున్నారు. కార్లో చాక్లెట్స్ ఉన్నాయి, తీసుకెళ్ళి. ఓకే మ్యామ్. మేడం గారు పిల్లల కోసం ఇవ్వమని చెప్పారు. ఏంటే నువ్వు? ఎంత ధైర్యం నీకు అసలు? మేడం నీ పిల్లల గురించి అడిగితే మా పిల్లల్ని చూపిస్తావా? సునందకి లేనిపోని అనుమానాలు కలిగిస్తావా? నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అయినా నువ్వు మా పిల్లల్ని చూపించటంలో నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదనుకుంటున్నావా? నీ మనసులో అనుకున్నది కలలో కూడా జరగదు అసలు. తాత, ఈవిడ గారి ఓవర్ యాక్షన్ ఇప్పుడు చూస్తా ఉంటారు మీరు. ఈవిడ ఎప్పటి నుంచో రిషి శశి తన పిల్లకాయలన్నట్టు, ఈ ఇల్లేదో తన అత్తారిల్లు అయినట్టు, యశపి తన భర్త అయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తానే ఉంటది. ఎందుకు మీరు అంతగా ఉలిక్కి పడుతున్నారు? నేను చూపించిన దాంట్లో అబద్ధం ఉందా? నేను నిజాన్నే కదా మేడంకి చూపించాను. దానికి మీరిద్దరూ ఎందుకు ఏదో అయిపోయినట్టు, పిల్లలు మీకు దూరం అయిపోయి ఈ అమ్మకు దగ్గర అయిపోయినట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నువ్వు చూపించినంత మాత్రాన ప్రతిదీ నిజమైపోదు అసలు. ఎవరు దగ్గర అవుతారో ఎవరు దూరం అవుతారో త్వరలోనే తెలుస్తుంది. నువ్వు నా పిల్లకాయలతోనే కాదు,
యశబితో కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తా ఉండవు. నేను అన్ని గమనిస్తానే ఉన్నాను. యశబితో ఏదో సీక్రెట్ గా మాట్లాడటం, ఈ మధ్య ఎక్కువగా ఆయన్ని కలవటం, ఆయనతో పాటు నువ్వు కలిసి బయటికి వెళ్ళటం, రోజు రాత్రులు మీరు బయట గడపటం నాకు అన్నీ తెలుసు. అవన్నీ నువ్వు కాస్త తగ్గించుకుంటే మంచిది. ఫస్ట్ మీరు మీ చెడు ఆలోచనల్ని తగ్గించుకోండి. అయినా మీరు నా గురించి ఎప్పుడు మంచిగా ఆలోచించారు కనుక మీరు నా విషయంలో ఏమనుకున్నా ఎన్నన్నా నేను అనుకున్నదే చేస్తాను. నా పిల్లల్ని నేను దక్కించుకుంటాను. చూసావుతావంత దాని తలపొగరు. నువ్వేం కంగారు పడకమ్మే, దాని సంగతి నేను చూసుకుంటాను. మనం అనుకున్న పని జరగని, అప్పుడుంటుంది ఆ సింధుకు అసలైన నరకం. ఈ టైంలో నేను కూడా ఐస్ క్రీమ్ తింటే చల్లగా హాయిగా ఉంటుంది. ఫ్రెండ్ వాళ్ళ డాడీ దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. పిల్లలు ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టి నైట్ తిందామని మాట్లాడుకుంటారు కదా. దుబాయ్ ఐస్ క్రీము పిల్లల కంటే ముందుగా నేనే వెళ్ళి ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తాను. శశి, ఐస్ క్రీమ్ బాక్స్ ఇంకా ఉంది. ఆవిడ ఇంకా వచ్చి తీసుకోలేదు. వస్తుంది, మన వాటలు వింది కదా, ఐస్ క్రీమ్ కోసం తప్పకుండా వస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాం. అదిగో వస్తుంది. పద దాక్కుందాం. దుబాయ్ స్పెషల్ ఐస్ క్రీము మొత్తం నేనే తినేస్తాను. పద, మనం వెళ్ళి తమాషా చూద్దాం. అబ్బా, దుబాయ్ ఐస్ క్రీము. తిను తిను. నీకుంటుందిలే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, దుబాయ్ ఐస్ క్రీమా మజాకా. సూపర్. అబ్బా, భలే ఉంది. ఏంటి అంత నీరసంగా ఉన్నావు? ఏమైంది? మీకు చెప్పిన అర్థం కాదులేరా. మీకు అర్థమయ్యేటట్టు ఒక చెప్పనా? ఏంది చెప్పండి. ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే శిక్ష అనుభవించాలి. పద శశి, మనం వెళ్దాం. అంటే ఈ దుబాయ్ ఐస్ క్రీము
వీళ్ళ ప్లానా? పిల్ల పిడుగులారా. అబ్బా దేవుడా. ఏంటి నిజమా? గౌతమ్కి కాల్ చేసి రమ్మన్నావా? అవును సింధు, ఆ లేడీ డాక్టర్కి నేను మాటిచ్చాను వాళ్ళని కాపాడుతున్నాను. ఇటు చూస్తే ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ వర్క్లో పడిపోతే వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేసే టైం దొరకదు. అందుకే ఈ విషయంలో గౌతమ్ హెల్ప్ తీసుకుంటే వాడు ఫాస్ట్గా అన్నీ చూస్తాడు. అప్పుడే వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. మంచి ఆలోచన చేసావు యశ్. గౌతమ్ ఇన్వాల్వ్ అయితే ఆ లేడీ డాక్టర్ సమస్య ఓ కొలిక్కొస్తుంది. అవును సింధు. సింధు యష్తో ముచ్చట్లు పెట్టింది. ఈలోపు నేను సింధు రూమ్కెళ్ళి ఆ లాకర్ తాళం కోసం మొత్తం వెతికి పట్టేసుకుంటాను. ఇవాళ ఎట్టాగైనా తాళం సంపాదించాలి. ఎక్కడ పెట్టుంటుంది ఇది? సింధు రూమ్ లో దమయంతి ఫోటోనా? విచిత్రంగా ఉండదే. అమ్మ సింధు, నువ్వు మామూలు ఆడదానివి కాదే. దమయంతి ఫోటో వెనకే కీ దాచిపెట్టుండావా? మొత్తానికి కీ దొరుకుండాదే. ఆ నగలన్నీ నా సొంతం. నమస్తే సార్. ఏంటి సార్ సడన్ గా మా ఇంటికి వచ్చుండారు? పని మీద యష్ని కలవడానికి వచ్చాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? బాగానే ఉండాలి సార్. మీరు బాగుండారు కదా సార్? మళ్ళీ అలాంటి వెధ వేషాలు వేయటం లేదు కదా? అబ్బే ఏం లేదు సార్, బుద్ధిగానే ఉంటున్నాను. యష్ ఎక్కడ? పైన రూమ్ లోనే ఉన్నారు సార్. ఈసారి ఏదన్నా తేడా పనులు చేసావని తెలిసిందో డైరెక్ట్ గా ఎన్కౌంటరే. హాయ్రా. హైరా గౌతమ్. రా కూర్చో. తల కట్టేంట్రా? ఏమైంది? ఏం లేదురా, చిన్న యాక్సిడెంట్. ఇప్పుడు ఓకే. హాయ్ గౌతమ్. హాయ్ సింధు. గౌతమ్, ముందుగా నీకు సారీ చెప్తున్నాను. రే దేనికిరా? అదే అప్పుడు కన్యాకుమారి గారి విషయంలో నువ్వు సింధు కలిసి తన్ని టార్చర్ చేస్తున్నారని అప్పుడు కోపంలో నోరు జారి మిమ్మల్ని ఏదేదో అనేశాను. నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించరా. ఫ్రెండ్షిప్ మధ్య క్షమాపణలు ఏంట్రా? లివ్ ఇట్. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? మళ్ళీ మన ఫ్రెండ్షిప్ ట్రాక్లో పడినందుకు. అరే, ఒక కేసు విషయంలో నిన్ను మాట్లాడాలని రమ్మన్నాను రా. కేసా? అవునరా, డాక్టర్ రమ అని రాజమండ్రిలో ఉండేవాళ్ళు. ఆమె భర్త ఒక పార్ట్నర్ కలిసి ఫైనాన్స్ కంపెనీ రన్ చేసేవాళ్ళు. సడన్గా ఆ పార్ట్నర్ వాళ్ళని మోసం చేసి డబ్బుతో జంప్ అయిపోయాడంట. దాంతో ఫైనాన్స్ బాధ్యతలు వాళ్ళని ఒత్తిడి చేయడం, ఆ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారంట. దాంతో వాళ్ళు భయపడి అబ్స్కాండ్ అయి తిరుగుతున్నారు.
పాపం రా, వాళ్ళు చాలా అమాయకులు. పోలీసులు జనాలు వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఆ పార్ట్నర్ మీ పోలీసులతో కుమ్మక్కయ్యారో లేదో తెలియదు, కానీ ఇంతవరకు ఆ పార్ట్నర్ ఎక్కడున్నాడో ట్రేస్ చేయలేకపోయారు. ఈ కేసు గురించి నాకు తెలుసు యాష్. మా డిపార్ట్మెంట్లో డిస్కస్ చేస్తుంటే నేను విన్నాను. జనాలు వాళ్ళ మీద అటాక్ చేయబోతుంటే తప్పించుకున్నారని తెలిసింది. నిజంగా వాళ్ళు దొరుకుంటే జనాలు వాళ్ళని కొట్టి చంపినా చంపేస్తారు. అంత కోపంగా ఉన్నారు ఆ డాక్టర్ మీద వాళ్ళు. మా భయం కూడా అదే గౌతమ్. వాళ్ళని కాపాడతానని మాటిచ్చాను రా. వాళ్ళకి ఎలాగైనా సరే నువ్వే హెల్ప్ చేసి పెట్టాలి. నన్ను నీ ఇంటికి పిలిచి మరి ఇంతలా రిక్వెస్ట్ చేసిన తర్వాత నేనెందుకు నువ్వు అంటాను. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ రా. ఎవరికిరా ఫోన్? ఆ డాక్టర్ వాళ్ళకి. నువ్వు వాళ్ళతో ఒకసారి మాట్లాడితే బెటర్గా ఉంటుంది. వాళ్ళు కూడా కాస్త ధైర్యంగా ఉంటారు. వాళ్ళ ఫోన్ కలవట్లేదురా. నో ప్రాబ్లం. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను వాళ్ళతో తర్వాత మాట్లాడతానులే. ముందు ఇమీడియట్గా వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా చూడు గౌతమ్. ఓకే సింధు, అవన్నీ నేను చూస్తాను. లేట్ అవ్వద్దు. 2-3 రోజుల్లోనే బెయిల్ రావాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ హాలిడేస్ అంటారు. అప్పుడు 1 వీక్ మనం ఏమీ చేయలేము. సరే, ఈలోపే నేను ట్రై చేస్తాను. పాపం ఆ డాక్టర్ వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అలాగేరా. బెయిల్కి కావాల్సిన డబ్బులు నేను అరేంజ్ చేస్తాను రా. ఓకే, ఈ క్షణం నుంచి నేను చెప్పిన పని మీదే ఉంటాను. వస్తానురా. సరేరా. వస్తాను సింధు. హాయ్ ఆంటీ. ఏంటి గౌతమ్, సడన్ గా వచ్చి సడన్ గా వెళ్ళిపోతున్నావు? సింధు రమ్మందా? లేదంటీ, యష్ కోసం వచ్చాను. మాట్లాడాలని వాడే నిన్ను ఇంటికి రమ్మన్నాడా? అదేం లేదు, నార్మల్గానే వచ్చాను. యష్కి దెబ్బ తగిలింది కదా, చూసి పలకరించి వెళ్దామని వచ్చాను. ఇంకా నిన్ను ఫ్రెండ్గా చూడడం నా తప్పే. ఈ కేసులో నువ్వు పోలీస్ ఆఫీసర్గా ప్రవర్తించావురా. అవును, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్ అయింది కదా. ఈ మధ్య మీరు అసలు కలవడం లేదు, మాటలు కూడా లేవసలా. ఉన్నట్టుండి యష్ మీద నీకు ప్రేమ కలిగిందేంటి? ఫ్రెండ్షిప్లో తిట్టుకోవడం, కొట్టుకోవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం, ఇవన్నీ మామూలే ఆంటీ. వస్తాను. యష్ గౌతమ్ విడిపోయారు, అయినా మళ్ళీ గౌతమ్ యష్ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆ డాక్టర్ విషయంలో గౌతమ్ సాయం కోసమే పిలిపించాడా? వీళ్ళ మధ్య ఏదో జరుగుతోంది. నేను త్వరపడాలి, లేదంటే ఆ డాక్టర్ సింధుకి పిల్లల గురించి నిజం చెప్పేస్తుంది. దాన్ని ఆపాలి అంటే ఆ సింధు కంటే ముందే నేను 10 అడుగుల ముందుండాలి. యష్, నీ మంచి మనసుకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. నేనేదో నీ దృష్టిలో మంచివాడిని అనిపించుకోవడానికి హెల్ప్ చేయట్లేదు సింధు. పాపం ఆ డాక్టర్ వాళ్ళ పాపం చూసి జాలిపడినంతా చేస్తున్నాను. నువ్వు మంచివాడివని నిన్ను మెచ్చుకోవడం లేదు. నువ్వు చేస్తున్న మంచి పనిని మెచ్చుకుంటున్నాను. కాకపోతే ఒక విషయం యష్. ఏంటది? ఆ డాక్టర్ వాళ్ళకి నువ్వు ఎలాంటి హెల్ప్ చేసినా అది పరోక్షంగానే చెయ్యి, ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే నీ గురించి నీకంటే భయాలు నాకే ఎక్కువ ఉన్నాయి. నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నాకేమన్నా అయితే నీకేంటి ప్రాబ్లం? మన మధ్య ఏ రిలేషన్షిప్ ఉందని అంతగా ఫీల్ అవుతున్నావు? అది నీకు చెప్పినా అర్థం కాదులే.
యష్తో అదేంటి ఇంతసేపు మాట్లాడుతుంది? దేని గురించి? గౌతమ్ని అడిగినా మాట దాటేశాడు. ముగ్గురు కలిసి ఆ డాక్టర్ విషయంలో ఏదో చేస్తున్నారు. ఎలాగైనా సరే దాన్ని ఆపాలి. దాంతో ఏంట్రా నీకింతసేపు మాటలు? ఆఫీస్ మ్యాటర్లేమ్మా. సరే కానీ నువ్వేంటి ఇలా వచ్చావు? నీకొక వీడియో చూపిద్దామని. ఏంటది? నాకేం అర్థం కావట్లేదమ్మా. నువ్వు హెల్ప్ చేసింది ఈ డాక్టర్కే కదా? ఈ డాక్టర్ ఎవరో తెలుసా? సింధు పిల్లల్ని మనకిచ్చిందే రాజమండ్రిలో. ఆ డాక్టరే ఈ డాక్టర్. మాంగళ్యానికి మాత్రం గండం తప్పదు.